ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవము కలిగినటువంటి దేవ, ప్రకటన గ్రంథము బయలుపరిచావు. ఇంతకుముందు అయితే దాన్ని సీల్ చేసి ఉంచి దానియేలు కాలం నుంచి ఇప్పుడైతే బయలుపరిచావు. మరి మేము ఎంత జాగ్రత్తగా భయము కలిగి ఉండాలి. అది కనిపించడం లేదు. వాక్య జ్ఞానం లేకపోవడం చేతనే కూడా లేదు. వాక్యంలో దేవుడు అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా భయం లేదు. మాట్లాడుము దేవా, ఇంకా లొంగని హృదయాలు తిరుగుబాటు చేస్తూ వేషధారణతో ఉన్నటువంటి జీవితాలను డీల్ చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం వాక్యాంశము 5వ అధ్యాయం మనం డీల్ చేస్తాం. 1-4 వచనములు. బైబిల్ తీసి చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 1-4. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ ఈ గ్రంథముల యొక్క చుట్ట అనొచ్చు, స్క్రోల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఈ గ్రంథం ఎలాగుందంటే, ఈ గ్రంథం ఏమిటంటే ప్రపంచ భవిష్యత్తును సూచించేది. తర్వాత ఈ గ్రంథము దేవుని యొక్క చేతిలో ఉన్నది. కుడి చేతన ఆసీనుడై ఉండు వాని కుడి చేతన చూచితిని. అంటే ప్రపంచం యొక్క గమ్యము లేక భవిష్యత్తు దేవుడి యొక్క కుడి హస్తంలో జాగ్రత్తగా ఉన్నది. అంటే ఆయన కంట్రోల్ చేసేవాడు అని, ఆయన అనుమతించేవాడు. ఈ ఈ మొదటి వచనం చదువుతుంటే మనకు కలిగే ఆదరణ లేక ఫలితం ఏమిటంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి విధమైన కలవరాలు గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? గ్రంథం ఆయన చేతిలో ఉంది. ఆ గ్రంథంలో భవిష్యత్తు రాయబడింది. ఆ గ్రంథం విప్పడానికి కూడా ఆయన మాత్రమే, యేసుప్రభు మాత్రమే యోగ్యుడు. కాబట్టి భవిష్యత్తు గురించి భయం ఉండకూడదు. సునామీ వస్తుంది, భూకంపాలు వస్తాయి అని భయం ఉండకూడదు. కరోనా వస్తుంది, ఇంకోటి వస్తుంది భయం ఉండకూడదు. ఏదొచ్చినా దేవుడు అనుమతించినంత మేరకు మాత్రమే నష్టం చేయడమో, లాభం చేయడమో, ఇబ్బంది పెట్టడమో జరుగుతుంది. చాలామంది క్రైస్తవ్యం ఎంజాయ్ చేయలేకపోవడానికి, భక్తిని ఇష్టపూర్వకంగా చేయకపోవడానికి కారణం ఏమిటంటే, బైబిల్ సరిగ్గా చదవని వారెవరు ఇలాగే ఉంటారు. బైబిల్ స్పష్టంగా అర్థమైతేనే దేవుని యందు మనం ఆనందించడం సులభం. ఇవి మనకు రూల్స్‌గా మనం అనుకోము. 12వ అధ్యాయం దానియేలు గ్రంథము 4, 8, 9 వచనములు. దానియేలు గ్రంథం 12, 4, 8, 9 వచనం. గ్రంథం గురించి ఇక్కడ చెప్పబడింది. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పెను. 8వ వచనం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా. 9. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. దానియేలు కాలంలో ప్రపంచ భవిష్యత్తు దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అయితే దాన్ని సీల్ చేసేయి అన్నాడు. నాకు అర్థం కాలేదంటే పర్లేదు, దాన్ని సీల్ చేసేందుకు ఇది టైం కాదని. ప్రకటన టైంలో, యోహాను టైంలో ఆ గ్రంథాన్ని విప్పాడు. అంటే మనకు దానియేలు నుంచి భక్తుడైన యోహాను వరకు గ్రంథంలో రాయబడినవి ఏమిటి అనేది తెలియదు. బైబిల్ రాయబడేంత వరకు. రాయబడిన తరువాత మాత్రమే గ్రంథంలో ఉన్న మర్మాలు అర్థమైనయి. ఎందుకు సాతాను బైబిల్‌ని బ్యాన్ చేయిస్తాడు? బైబిల్ సామాన్యులకు అర్థం కాకుండా లాటిన్ భాషలోను, గ్రీక్ భాషలోను, హెబ్రీ భాషలోను ఉంచబడినది. సామాన్య ప్రజలకు అర్థం చేసుకోవడం తెలీదు. చదవడం తెలీదు. అందుకే విలియం టిండేల్ ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశాడు. జాన్ విక్లిఫ్ ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశాడు. అలాగే
మార్టిన్ లూథర్ జర్మనీ భాషలోకి బైబిల్‌ని ట్రాన్స్‌లేట్ చేశాడు. వీళ్ళందరూ గూడా దాదాపు మరణాన్ని ఎదుర్కొన్నారు. విలియం టిండేల్‌ని చంపేస్తారు అలా చేసినందుకు. మార్టిన్ లూథర్ చాలా శ్రమ పడ్డాడు. విక్లిఫ్ గూడా చాలా శ్రమ పడ్డాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే బైబిల్ చదవటం వల్ల మన భవిష్యత్తు తెలుస్తుంది. మనం సాతానుకు భయపడము. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మహిమపరుస్తాం కాబట్టి సాతాను అడ్డుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గూడా చాలామంది ఉన్నారు. బైబిల్ చదవరు కదా! ఏదో ఒక అధ్యాయం చదివి పడేస్తారు. చదవాలి కాబట్టి. అందుకే వారి జీవితాల్లో సంతోషం ఉండదు ఒకటి. 2 భక్తి బలవంతంగా నేర్పించాల్సిన అవసరం వస్తుంది. దేవుని ప్రేమించే హృదయం రాకపోవడానికి కారణం గూడా వాక్యం అర్థం కాకపోవటం. చూడండి మర్మాలు దానియేలు గ్రంథంలో సీల్ చేసిన బైబిల్‌ని భక్తుడైన యోహాను కాలంలో విప్పబడిందనమాట. కాబట్టి మనకందరికది అర్థమవుతుంది. ప్రపంచం ఏమవుతుందని మనకు తెలుసు. నేను చనిపోయిన తర్వాత ఇంకొక జన్మలో ఇంకొక రూపంలో పుడతాననే భయం మనకు లేదు. ఎందుకంటే భవిష్యత్తు మనకు బయలుపరచబడింది. యేసుని నమ్ముకుంటే పరలోకానికి, నమ్మకపోతే నరకానికి అన్న విషయం మనకు బయలుపరచబడింది. పిచ్చి పిచ్చి వేషాలేయకుండా మన భక్తిని కాపాడుకోవడానికి బైబిల్ మనకు మర్మం బయలుపరచబడింది. ఈ యొక్క గ్రంథము ఈ చుట్ట ఎలాగ ఉందంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దిస్ స్క్రోల్ 7 ముద్రలు వేయబడింది. రోమీలు జనరల్‌గా 6 ముద్రలు వేస్తారు. వారు ఏదన్నా విల్ రాయడానికి, డీడ్ రాయడానికి గాని. యూదులు 3 అని రాశారని చరిత్ర చెప్తుంది. 3 సీల్స్ ఏశారు. ఇక్కడైతే 7 సీల్స్ ఏశారు. అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది అని అర్థం. సీల్స్ వేశారంటే ఒకటో వచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న బైబిలే స్పష్టంగా చెప్తుంది. గట్టిగా వేసియున్న విప్పజాలకుండా చెప్పడానికి ఎవరికీ యోగ్యత లేదు. కానీ విప్పజాలకుండా నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ది స్క్రోల్ ఈస్ బయట, లోపల రాస్తారు. జనరల్‌గా లోపల మాత్రమే రాస్తారు స్క్రోల్. బయట రాయరు. బయట ఏమన్నా అడ్రెస్ రాయొచ్చు, లేకపోతే ఇంకేదైనా రాయొచ్చు. కానీ ఇది లోపల, బయట కూడా రాశారు. ఒక రచయిత విలియం బార్క్లే అనుకుంటా. ఈ యొక్క చుట్టల గురించి రాస్తూ ఈ స్క్రోల్స్ అనేవి మన మనకు అర్థమయ్యే భాషలో రాశాడు. నేను చెప్తాను చూడండి. అర్థమయ్యే భాష అంటే ఒకవేళ లూకా సువార్తను రాస్తే అది 15 అడుగుల చుట్ట అవుతదంట. అపోస్తల కార్యం 32 అడుగుల చుట్ట అవుతది. యోహాను సువార్త 23.5 అడుగులు అవుతదంట. మత్తయి సువార్త 30 అడుగులు అన్నమాట. ఈ లెక్కలు రాశాడు. ప్రకటన గ్రంథం చూస్తే 15 అడుగులు అవుతుంది అని. అది దీనర్థం. అది ముందు వెనక రాయబడ్డారంటే ఇన్ఫర్మేషన్ సరిపోలేదు. కాబట్టి 2 వైపులా రాయబడింది. దిస్ ఈస్ అన్ అన్‌యూజువల్ థింగ్ అన్నమాట. మూడవ వచనం చూసినట్టయితే మరియు దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. దూత బలిష్టమైన స్ట్రాంగ్ ఏంజెల్ అంట. అంటే గాబ్రియేలు అని అంటారు. ఎందుకంటే గాబ్రియల్ అంటే దేవుని యొక్క బలం అని, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అని మీనింగ్ కాబట్టి అలా ఉండవచ్చు. గాబ్రియల్ దూత ఉండవచ్చు అని. అంటే ఆయన బిగ్గరగా ఎందుకు చెప్పాడు? పరలోకము, భూలోకము, పాతాళము మూడింట్లో కూడా వినబడాలి స్వరం. బిగ్గరగా చెప్పాడు. ఎందుకంటే ఛాలెంజ్ ఇది. ఈ చుట్టను విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని దూత బిగ్గరగా ప్రచురించింది. అంటే దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇంపార్టెంట్. అంత విలువైనటువంటిది. కాబట్టి దూత అనౌన్స్ చేస్తున్నాడు. మరి ఈ చుట్ట యొక్క శక్తి చూసినట్టు ద పవర్ ఆఫ్ దిస్ స్క్రోల్ పరలోకంలో అంటే దేవదూతలు గాని, 24 పెద్దలు గాని ఎవరికీ చేత కాదు ఓపెన్ చేయడానికి. భూమి మీద ఎవరైనా సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన వాళ్ళు పరిశుద్ధులంటే గొప్పవారు అన్నబడేవారు. మనం ఈ లోకంలో చాలా గొప్పవారు అంటాం కదా! వాళ్ళను వాళ్ళున్నారంటే వాళ్ళకి చేత కాదు. అండర్ ది ఎర్త్ అంటే పాతాళంలో గొప్పవారుగా ప్రపంచంలో కొనియాడబడి పాతాళంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అంటే గొప్పవారికి చేత కాదు. దూతలకు చేత కాదు.
విమోచించబడినటువంటి 24 పెద్దలు దేవుని సముఖంలో ఉన్న వారికి కూడా చేత కాదు. చూడండి ఆ పవర్ ఆఫ్ ద స్క్రోల్ దాని యొక్క అధికారం. కాబట్టి గ్రంథం విప్పుటకు యోగ్యులు లేనందుకు యోహాను ఏడ్చుచు ఉన్నాడంట. ఎందుకు? ఆయనకు తెలీదు. యేసుక్రీస్తు అధికారం ఉంది అన్న విషయం బయలుపరచబడలే అక్కడ. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. యేసుక్రీస్తు యొక్క పేర్లు చెప్పబడుతున్నాయి. దావి దా యూదా దావీదు చిగురు అని. అంటే క్రీస్తు దావీదు యొక్క వంశం నుంచి వచ్చాడు అని. ప్రకటన 22:16. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు తన గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను దావీదు వేరు చిగురును, సంతానమును. ఈ మాట ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. దేవుని పేర్లను పలుకుతున్నాడు. రెండవది యెషయా 11:10లో ఉంది. మీరు చూసుకోండి. యెషయా 11:10లో యూదా గోత్ర సింహము. యేసు ప్రభు ఈ గోత్రం నుంచి వచ్చాడు. సింహము అంటే అధికారానికి, సార్వభౌమత్వానికి, అడవినందు ఏలగలిగిన వాడు ఒకడే. రారాజు అంటారు సింహాన్ని. అడవికి రాజు అని. సార్వభౌమత్వాన్ని, ఆ ఫియర్స్‌నెస్ అనమాట. ఆ వేగము లేకపోతే ఆ అగ్రెషన్ కూడా చూపించేటువంటిది. ఆదికాండము 49, 9వ వచనం. ఆదికాండం 49, 9. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చేతివని సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతడు లేపువాడెవడు. ఇక్కడ యూదా గురించి కూడా చెప్పబడింది. ఆ వంశం నుంచి, ఆ గోత్రం నుంచి క్రీస్తు వచ్చాడు. తర్వాత క్రీస్తు గురించి ఏం చెప్పబడింది? గ్రంథం విప్పుటకై జయము పొందనని. దేంట్లో జయం పొందాడు? అందరికీ చేతకావడం లేదు. ఎవరు ముందుకు రాలేదు. అసలు అనౌన్స్ చేస్తే కూడా ముందుకు రావడానికి ధైర్యం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రం గ్రంథం విప్పుటకై జయము పొందెను. ఏమిటి? సిలువలో జయమును బట్టి ఆయన ఈ యొక్క హోదాను పొందాడు. సిలువలో లోకమంతటకు పాపాన్ని పెట్టడాన్ని బట్టి ఆయన సృష్టి మీద తన ఆధిపత్యాన్ని మరలా తీసుకున్నాడు. సాతాను సృష్టి పాడు చేశాడు. ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. తర్వాత సృష్టిని విమోచించడానికి సంపూర్ణంగా ఆయన క్రయధనం ఇచ్చాడు. వెల చెల్లించాడు తన ప్రాణాన్నిచ్చి. కాబట్టి ఆయనకు మాత్రమే ఈ ముద్రలు విప్పుటకు అధికారం ఉందని ఒక రచయిత రాస్తాడు. ఈయన మాత్రమే అధికారి. శిలువలో జయం పొంది ఆ తన హోదాను కలిగి ఉన్నాడు. సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందాడు. పూర్తిగా క్రయము చెల్లించాడు పాపము కొరకు, సృష్టి యొక్క లోక విమోచన కొరకు. కాబట్టి హక్కు, అధికారము, సామర్థ్యము, యోగ్యత క్రీస్తుకు మాత్రమే ఉంది అని. 6వ వచనము, 7వ వచనము యేసుక్రీస్తును వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచిండుట చూచిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ముందేమో యూదా గోత్ర సింహం అని చెప్పి యోహాను వెంటనే ఇక్కడ గొర్రెపిల్ల దగ్గరకు వస్తున్నాడు. గొర్రెపిల్ల అంటే చిన్న పిల్ల అనమాట. పెట్ ల్యాంప్ పెంచుకునే చిన్న పిల్లలు దృష్టిలో పెడుతున్నారు. ఆ యేసుక్రీస్తును కూడా వధించబడిన గొర్రె పిల్లలాగా చూస్తూ ఉన్నాడు. యోహానుకి గొర్రె పిల్ల అన్నమాట చాలా సార్లు వాడాడు. యోహాను సువార్తలో కూడా చూడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. తర్వాత వధింపబడినట్లుగా గొర్రెపిల్ల ఉంది అని ఆయనకు కనిపిస్తుందంటే సిలువలో ఆయనకు కలిగినటువంటి గాయములు ఇంకా స్పష్టంగా కనబడుతున్నట్టు దీని అర్థం. ఇవి చదివినప్పుడు మనకు కృతజ్ఞత వస్తది, భయం వస్తది. ఊరికే చాలా మందికి ప్రార్థన చేయడం కూడా రాదు. ఎందుకు ప్రార్థన చేయడం రాదంటే, వాళ్ళు వాళ్ళ పని మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళు ప్రార్థన, భక్తిని నేర్చుకోవడానికి శ్రద్ధ ఉండదు. ఒకటి, వారికి తమ లోటేందో కూడా అర్థం కాదు. 2, ఎందుకు అర్థం కాదంటే, వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి నేర్చుకోవడానికి నా భక్తి ఎలా ఉంది? నాకు అవసరం ఏమిటి? అని అడిగేటువంటి
విధంగా లేరు. తరువాత పోనీ ఇవన్నీ పక్కన పెట్టి బైబిలన్నా క్షుణ్ణంగా చదువుతారా అంటే అది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఆ యొక్క పదింపబడినటువంటి స్కార్స్, గాయాలు లేక మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయంటే ఎంతటి శ్రమ, ఎంతటి బాధ, ఎంతటి లోతైన గాయములు చేయబడ్డాయి మన పాపములను బట్టి అన్న విషయం మనకు అర్థమవుతది. ఇది అర్థమైనప్పుడు కృతజ్ఞతొస్తది. ఇది అర్థమైనప్పుడు నీవు త్యాగం వస్తది. ఇది అర్థమైనప్పుడు మనము ఎదుటివారిని గౌరవిస్తాం. ఎందుకు ఎదుటివారిని గౌరవిస్తాము? వారి కొరకు గూడా యేసుక్రీస్తు మరణించాడు. నీ జ్ఞానం ఉంది గూడా ఎదుటి వాళ్ళని తృణీకరిస్తావేమో. స్టేటస్‌ని బట్టి తక్కువ వాళ్ళని తృణీకరిస్తావేమో నాకు తెలీదు. కోపం ఉంది గాబట్టి తృణీకరిస్తావేమో నాకు తెలీదు. ఏదో అన్నారు గాబట్టి విషపు చూపు నిలుపుతావేమో నాకు తెలీదు. బట్ బైబిల్‌ని బాగా చదివితే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నేను యొక్క ఆహ్, స్ దర్శనం నీకు కలుగుతుంది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయంట. 7 కన్నులు. కొమ్ములు బలానికి అధికారం. వాటి ద్వారే గదా కొట్టుకుంటుంటాయి. 7 కన్నులు అంటే లోకమంతటా పంపబడినవాడు. అంటే ఆమ్నిషియన్స్ సర్వాంతర్యామి, సర్వం ఎరిగినవాడు. పరిశుద్ధాత్మ కూడా గుర్తు. అంటే కంప్లీట్ ఏది ఆయన కనులకు మరుగై ఉండలేదు. అది మనకు తెలియటం లేదు. అందుకే పాపం జేయడానికి భయపడాలి. నేనెప్పుడు ఒక విషయం గురించి దేవుడిని స్తుతిస్తా. కృత్తిలో రాత్రి 9 గంటల ప్రాంతం నేనొక్కడినే నడుస్తుంటే ఆ వీధిలో ఎవ్వరు లేరు. కింద పడిపోతుంటే దేవదూతలు నన్ను పట్టుకొని బోర్ల పడి మా మొహం పగలకుండా పడుకోబెట్టి ఎళ్ళిపోయాయి. ఒక దూతనో, 2 దూతలో నాకు తెలీదు. మారుమూల గ్రామంలో రాత్రి 9 గంటలకు నేనొక్కడినే నడుస్తున్నా సందులో ఎవరు లేరు. పడితే నా మొహం పగిలిపోతది. నాకు దెబ్బలు తగులుతాయని పరలోకం నుండి దేవుడు చూసి దూతను పంపాడంటే ఏమనుకోవాలని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. పాపం చేస్తున్నప్పుడు నీవు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు కూడా ఇలాగే భయపడాలి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటే ఇంకొకటి తన బిడ్డలకు గూడా చూపిస్తాడు. తెలుసా ఆ విషయము? ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తున్నాం. ఫైబ్రాయిడ్స్ నెలలో 10 రోజులు, 15 రోజులు బ్లీడింగ్ ఉంటది. వయసయిపోతుంది. కానీ పిల్లలు లేరు. ప్రార్థన చేస్తుంటే తర్వాత చెప్పి నీ పరిస్థితి ఇదా అంటే అవునండి అని బయలుపరుస్తాడు. ఇంకొకరికి ప్రార్థన చేయడానికి మొన్న నేను ప్రార్థన చేశా. నాకు తెలీదు. కానీ నాకు అర్థమైంది జరిగిన పరిస్థితులు సాతాను దాడి చేసే పద్ధతి చూసి నాకు అర్థం. తర్వాత వాళ్ళు ప్రార్థన చేయమని అడిగితే డైరెక్ట్‌గా గద్దించేసాను. నాకు అర్థమైంది. ఆ స్పిరిటే ఈ స్పిరిట్ అని. కాబట్టి దేవుని భయం చాలా అవసరం. తల్లిదండ్రులు తెలీదు నువ్వేం చేస్తున్నావో. పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేవాళ్ళకి బయలుపరుస్తాడు. ప్రకటన 5వ అధ్యాయము 7-10 వరకు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వానిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని నా 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. బైబిల్ చూస్తున్నారా లేదా మీరు? ఇక్కడ చెప్పబడేది వర్షిప్. ఇప్పుడు ఆరాధన ఎలాగుంటది? ఐ సెంటర్డ్ నాట్ క్రైస్ట్ సెంటర్డ్ అని వారెన్ విఎస్‌బి నేను, నేను, నేనే అని ఉంటది పాట. క్రీస్తు కేంద్ర బిందువుగా ఆరాధనలు ఉండడం లేదు. ఇవన్నీ ఎదవ ఆరాధనలు. ఇది నిజమైన దేవుని ఆరాధన గాదు. అసలు దేవుణ్ణి ఆరాధించిన విధానం చూడండి. పాతకాలంలో భక్తులు రాసిన పాటలు దేవుని ఆరాధన. సువార్త ఉంటది దాంట్లో. థియాలజీ ఉంటది దాంట్లో. దేవుని స్తుతి ఉంటది. చూడండి ఎలాగ ఆరాధించారు. ఫస్ట్‌ది వాళ్ళ ఆరాధనకు ప్రారంభం ఏమిటి? 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును ఎప్పుడైతే ఎవ్వరు పరలోకము, భూలోకము, పాతాళంలో అనౌన్స్‌మెంట్ జరిగినా వినబడేటట్టుగా ఎవరు రాలేదు దాన్ని తీసుకోవడానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఉన్నాడో అప్పుడు వీళ్ళు వర్షిప్ స్టార్ట్ చేశారు.
అంటే ఆయన శక్తిని వారు కన్నులారా చూసినప్పుడు వాళ్ళలో కలిగిన ప్రతిస్పందన ఇది. ఊరికే ఆరాధన కళ్ళు మూసి చప్పట్లు కొట్టడం, ఊపడం కాదు. ఆయన శక్తిని ప్రెజెన్స్‌ని, అధికారాన్ని, బలాన్ని కనుగొనడం. అప్పుడు ఏం చేశారంటే 4 జీవులు, 4 జీవులు ఏదో చూసాం మనం. మనిషి, పక్షి, సింహము, దూడ. వీరు పరలోకంలో ఏముంది వీణలు మాత్రమే రాసాడు. ఇన్‌స్ట్రుమెంట్ వీణ ఉందంట. మరి తెలుగులో వీణ అన్నారు. ఇంగ్లీష్‌లో చెప్పబడిన పదాలు వీణ అవుతాయో కాదో తెలీదు. తర్వాత 24 పెద్దలు. అందరూ సాగిలపడ్డారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో సహా. దిస్ ఈజ్ వర్షిప్. ఎందుకు? ఆరాధనకు యోగ్యుడు. ఘనతకు యోగ్యుడు. వారు ఎందుకు సాగిలపడారు? దూతలు జీవుల గురించి అనలేదు. దూతల గురించి దేవుని పెద్దల గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు అధికారమును వారు గుర్తించిన వెంటనే ఆయన ముందు సాగిలపడ్డారు. శారీరకమైన పోస్చర్ అయిన భౌతికంగా కనిపించేటువంటి పోస్చరు. కానీ హృదయంలో గూడా అంత రెవరెన్స్ దేవుని సన్నిధిలో. హ్మ్. దేవుడు చాలా ఎంత శక్తివంతుడంటే కొన్నిసార్లు ఊరికే ప్రార్థన చేసి పో అన్నప్పుడు రోగాలెళ్ళిపోతాయి. ఆయన ఎంత శక్తి ఉంటే ఆ శక్తి నాలో పెడితే పలికిన మాటను బట్టి అక్కడ జరగాలి. అలాగే భక్తుల్లో అనేక మందిలో గూడా ఆ శక్తిని ఉంచుతాడు. మా నోట నుండే అంత శక్తి వెలువడితే క్రీస్తు యొక్క సన్నిధి శక్తివంతంగా ఉంటది. ఆ బైబిల్ చదవడం లేదు కాబట్టి మనకు ఆ గ్రహింపు రావడం లేదు. అందుకే మనం దేవుని సన్నిధిలో ఫోన్‌లు మాట్లాడేవాడు, ఫోన్ మాట్లాడుతుంటాడు, చేసేవాడు, అది చేసి ఇష్టం వచ్చినప్పుడు చర్చికొచ్చి చర్చిలో చెప్పిపోతుంటారు మార్గులు. ఎందుకంటే వీళ్ళకి దేవుడు తెలీదు, బైబిల్ తెలీదు. అందుకే వారి జీవితాల్లో దేవుని శక్తి ప్రత్యక్షపరచబడటం. అంటే వాక్యం చదవాలి దేవుడు అర్థం అవ్వాలంటే. మన స్వభావం గూడా మారేది వాక్యం చదివితేనే. ఆహ్, యేసుక్రీస్తుని 28 సార్లు దాదాపుగా ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్లగా వర్ణించారు. సింహంగా గాదు. గొర్రె పిల్లగా వర్ణించారు. స్లెయిన్ లాంబ్ వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఇక్కడ పాత్రల్లో పరిశుద్ధుల ప్రార్థనలు అంటారు. దీని అర్థమేమి? మన ప్రార్థనలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. మన ప్రార్థనలు ఆయన దృష్టికి ఎక్కువైనవి. అందుకే ప్రార్థనలు కొంతమందికి విసుగొస్తది ప్రార్థన ప్రార్థనకు రావటానికి. నిజంగా నువ్వు యథార్థంగా భయముతో విశ్వాసం చేసిన ప్రార్థన ఆయన సముఖంలో వెళ్తూనే ఉన్నాయని గ్రహింపు నీకుంటే ప్రార్థన చేయడానికి చాలా ఇష్టం. అడగటానికి చాలా ఇష్టపడతావు. అన్నీ ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఇష్టపడతావు. అది లేదే. బైబిల్ చదవలేదు కాబట్టి అది తెలియటం లేదు. 8వ వచనం 5వ అధ్యాయంలో. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. 9, 10 వచనాల్లో పాట యొక్క స్వభావం ఎలాగుంది? ఈ పాట యేసుక్రీస్తు యొక్క శక్తి గురించి చెప్తుందనమాట. కొత్త పాట పాడతారు. దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు అంటే ఆయన విలువ గురించి, ఆయన అధికారం గురించి, ఆయన శక్తి గురించి పాడుతున్నారు. రెండవది సిలువలో ఆయన చేసిన త్యాగం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. మూడవది పాట యొక్క విమోచన గురించి మాట్లాడుతున్నాడు. నీ రక్తమిచ్చి దేవుని కొరకు మనుషులను కొని అంటున్నాడు. రిడెంప్షన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. అంటే దీంట్లో ప్రతి మనిషికి సువార్త ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అన్నటువంటి మర్మం గూడా ఇక్కడ ఉంది. తర్వాత భూలోకమందు ఏలుదురు అంటాడు. అంటే ప్రొఫెసీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఈ పాటలో ఎన్ని దాగి ఉన్నాయో. అంతేగాని రాజ్యముగాను, యాజకులను గాను ఆలోచి యేసుక్రీస్తు శక్తి, శిలువ, అలాగే త్యాగము, విమోచన కార్యము, ప్రవచనము కూడా పాటలన్నీ కొత్త పాట పాడుతూ ఉన్నాం. ప్రకటన 8వ అధ్యాయము 3, 4, 5 వచనములు. ప్రకటన 8
3, 4, 5 మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొనిన వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఇక్కడ చెప్పబడింది ఏమిటి? దూత అంటే 8వ అధ్యాయంలో దూతలు పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యంతో కలుపుతున్నాయి. అంటే వాళ్ళ మధ్యవర్తులని కాదు దీని అక్కడేమో 5వ అధ్యాయంలో ఏమో 24 పెద్దలు వాళ్ళు పట్టుకున్న పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలున్నాయి. ఇక్కడ దూతేమో పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని కలిపి ధూపంతో పాటు దేవుని సన్నిధికి తీసుకుపోయేటట్టుగా చేస్తుంది. అంటే దీని అర్థము మన ప్రార్థన ప్రపంచంలో కార్యములను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఎలా చెప్తున్నమాట? 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. చూసారా? మన పరిశుద్ధుల ప్రార్థన యొక్క ఎఫెక్ట్ భూలోకం యొక్క తీర్పు. ఏ ప్రార్థనకు రండి. యథార్థ హృదయము, క్లెన్స్ అయిన హృదయంతో ప్రార్థన చేయండి. చాలా మంది ప్రార్థనలో శక్తి లేకపోవడానికి కారణం వారి హృదయంలో కపటము, కుటిలత్వము. పైకి భక్తి గల మాటలు మాట్లాడతారు. ఏమి ఎంత బాగా చేసినా ప్రయోజనం లేదు. వరల్డ్ యొక్క సినారియోని కంట్రోల్ చేయగల విధంగా ప్రార్థన చేసే శక్తి దేవుడు మనకిస్తే, హృదయాన్ని పాడు చేసుకుంటే ఎవడి కొరకు ప్రార్థన చేస్తా? మరి నన్ను మెప్పిస్తున్నావా? ఇంకొకరు గొప్పగా అనుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? నీ హృదయం పరిశుద్ధంగా ఉంది. వీళ్ళ ప్రార్థనతో కలిపిన ధూపార్తి వేస్తుంటే భూమి మీద అప్పుడు యాక్షన్ అటువంటిది స్టార్ట్ అయిందనమాట. 10వ వచనం 9, 10లో కూడా ఇంకేందంటే పెద్దలు యేసును హ్మ్. స్తుతిస్తున్నారు. ఎలాగా? నీవు చుట్టూన గ్రంథం విప్పుటకు యోగ్యుడవని. రెండవది నీవు వధింపబడిన గొర్రె పిల్లవని. నీవు మమ్మను నీ రక్తంతో కొన్నావని. నీవు మమ్మను ఒక రాజ్యముగాను, యాజకులుగా చేసుకున్నావని. ఇక్కడ రెండవ వచనంలో 5వ అధ్యాయం 2వ వచనంలో గ్రంథం విప్పుటకు యోగ్యుడవని దూత ఎంక్వైరీ చేస్తుంది. ఛాలెంజ్ చేస్తుంది. 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మాత్రమే ఈ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన విషయం చెప్తుంది. 9, 10 వచనాల్లో ఎందుకు ఆయన యోగ్యుడు గ్రంథం విప్పుటకు అన్న విషయాలు చెప్పబడింది. బాగా అర్థం చేసుకో. ఎందుకంటే ప్రాణమిచ్చాడు, మోచించాడు, చేశాడు. కాబట్టి ఆయన యోగ్యుడని 9, 10 వచనాలు చెప్పబడింది. ఇక్కడ చివరగా చూసినట్టయితే యేసుక్రీస్తు యొక్క కొన్ని లక్షణాలను బట్టి మీరు స్తుతిస్తున్నారు. 5వ అధ్యాయము 11, 12, 13, 14. 12 మాత్రం చదువుతాను. ఏమిటంటే స్తుతి దేవుని. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమయు, స్తోత్రమును పొందార్హుడని గొప్ప స్వరంతో చెప్పు. పాటలు పాడమంటే నోర్లు రావు. వీళ్ళైతే గొప్ప స్వరం. స్తుతిస్తే సైతాను పారిపోతాడు. కొన్నిసార్లు దెయ్యం పట్టినోళ్ళ ముందు జై జై యేసు పరిశుద్ధ పరిశుద్ధ పాడితే చెవుల్లో వేలు పెట్టుకుంటారు ఆ మనుషులు. వినరు వాళ్ళు. శక్తి సరిపోదు శక్తి. స్తుతిలో పవర్ ఉంది. నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించు. భయం పోతుంది. దిగులు పోతుంది. నువ్వు పట్టినటువంటి ఆందోళనలు, దయ్యములు ఎక్కడైనా పట్టుకొనుంటే అవి కూడా వెళ్ళిపోతాయి. స్తుతి, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము. ఇది దేవుని స్తుతించమంటే. ఆ స్తుతి లేకపోతే చచ్చిన ఎప్పుడు స్తుతిస్తాము? తెలిస్తే నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఇవన్నీ కలిగినాయంటే నువ్వు స్తుతించవు, కృతజ్ఞత కలిగి థాంక్స్ చెప్పవు. దేవుని వల్ల కలిగినవి అని తెలిస్తేనే స్తుతి, కృతజ్ఞత అనేది. ప్రతి చిన్న విషయానికి కూడా స్తుతి చెల్లించవచ్చు. దేవా నేను తిన్నది అరిగేటట్టుగా నాకు సహాయం చేస్తే కాబట్టి నీకు స్తోత్రములు అని కూడా ప్రార్థన చేయి. ఆహారం ఇచ్చినావు స్తోత్రములు. ఇతరులకు కూడా నేను పోషించగలుగుటకు నాకు సమృద్ధిని, హృదయమును దయచేయమంట దేవుని స్తుతిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయి. నాకొచ్చింది నేనొక్కడినే పందికొక్కు మాదిరి తినడానికి దేవుడు నాకివ్వలేదు. ఇతరులతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చాడు.
జూన్ స్టార్ట్ అయింది. పాస్టర్స్ ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు. "అయ్యా! అన్న ఫీజు కట్టాలన్నా, ఏం భయపడొద్దు ఎంతో కొంత నీకు సహాయం చేస్తా." ధైర్యం చెప్పు. నా చేతనైంది సహాయం చేస్తా. ఎందుకు? దేవుడు మనల్ని దీవించాడు. కాబట్టి ఇతరులను మనం మన డబ్బులన్నీ మన కొరకే ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేదు. ఇలాగ అందరూ స్తుతిస్తే ఆ 4 జీవులు ఆమేన్ అన్నాయి. 14 వచనం. ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. రెండవసారి సాగిలపడుతున్నారు. మొదటిసారి దేవుని ఒక కోణంలో చూసి వారు సాగిలపడ్డారు. యో గ్రంథం విప్పుటకు ఆయన యోగ్యుడని తెలుసుకున్నప్పుడు సాగిలపడ్డారు. తర్వాత ఈయన లక్షణాలు చూసుకున్న తర్వాత దాని గురించి వర్ణించిన తర్వాత రెండవసారి సాగిలపడి నమస్కారము చేసిరి. మనం ఎవరి వారం? నేను దుమ్మును ధూళినై ఉన్నాను అంటాడు అబ్రహాం. మాట్లాడుటకు తెగించున్నానంట ఆదికాండంలో. ఆ! దావీదు అంటాడు, "నీవు నన్ను హెచ్చించు నా కుటుంబం నా గోత్రం ఏ పాటిది." సౌలు గూడా అంటాడు, "బెన్యామీను గోత్రం ఏ పాటిది నన్ను రాజుగా చేస్తుంది." మరి మనకుందా స్తుతించుటకు దేవుడు మనకు చేసినటువంటి ప్రతి విషయం మనం మనల్ని అవి బ్రేక్ చేస్తూ అప్పుడే మన స్థుతి యథార్థంగా ఉంటది. చాలా తేటగా ఉంటది. ట్రాన్స్‌పరెంట్‌గా, పారదర్శకత ఏమి దాచుకోవడం ఉండదు. చక్కగా స్తుతిస్తూ, "అయ్యో! నేను ఈ దినం ఇలాగున్నానంటే నీవే గదా ప్రభు నాకు నా బతికేది. ఎలాంటి వాడిని." స్తుతి, కృతజ్ఞత, దీనత్వం కలిగిన హృదయంలో గర్విష్టి హృదయంలో నుంచి రావు. ముగిస్తాను. ఈ యొక్క అధ్యాయం యొక్క బాటమ్ లైన్ అంతా ఏమిటంటే, యేసుక్రీస్తు సింహాసనం ముందు ఆసీనుడై ప్రపంచ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. దాని మర్మము వివరించుటకు, ఆ గ్రంథము తిప్పుటకు యోగ్యుడైన వాడు ఆయనే. కాబట్టి ఆయన అధ్యాయం స్తుతి ప్రార్థన. ప్రియమైన ప్రభువా! వధించబడినటువంటి గొర్రెపిల్ల స్తోత్రము. మహిమ, బలము, ప్రభావము కలిగినటువంటి వాడవు నీవే. స్తోత్రమునకు ఘనతకు అర్హుడవు. ఆరాధనకు యోగ్యుడవు. నీకు వందనములు చెల్లించు. నీకు స్తుతి చెల్లించు. నీవు మమ్మను విమోచించి రాజులుగాను, యాజకులుగాను రాజ్యముగాను, యాజకులు ఈ గ్రహింపు మాకివ్వు. నీ వాక్యం చదువుట ద్వారా నీ శక్తి అర్థం చేసుకొని మాలో దీనత్వం రాని విడిసిపాటు తీసి యేసు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక.